సునీతమ్మ తన తండ్రి యొక్క మరణాన్ని, హత్యను ప్రపంచానికి చెప్పాలని, ఇది సహజ మరణం కాదు హత్య అని చెప్పాలని, ఆ హత్య ఎవరు చేసినారో ప్రపంచానికి తెలియజేయాలని, ఆ హత్య చేసిన వారు చేపించిన వారిని న్యాయస్థానంలో నిలబెట్టాలని, న్యాయస్థానం ద్వారా శిక్ష వేపించాలా బిడ్డగా ఆమె బాధ్యత, కూతురుగా ఆమె బాధ్యతను సగటు మనిషిగా రాచమల్లు లాంటి మనుషులు అందరూ స్వాగతిస్తారు. నేను కూడా స్వాగతిస్తాను. కానీ దురదృష్టం ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని, పచ్చ మీడియా పుణ్యమా అని సునీతమ్మ గారి ఆలోచనలు బిడ్డగా తన బాధ్యతను నిర్వర్తించే స్థాయిని, పరిధిని దాటి నేరం చెయ్యని వారిని, నిరపరాధులను కూడా జైళ్లల్లో మగ్గబెట్టే స్థాయికి కక్ష సాధింపుగా, అక్కసగా, అపోహతో జైళ్లల్లో మగ్గదీయాలనేంత స్థాయికి ఆమె పోయింది. ఇదే మా దురదృష్టం. ఎన్నో విషయాలను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ హత్యకు సంబంధించిన ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉన్నా కానీ చెప్పలేకపోవడానికి, మీడియా ముందుకు రాలేకపోవడానికి కారణం తన పినతండ్రి యొక్క మర్యాదకు భంగం కలిగించకూడదని. ఎంతసేపు సునీతమ్మ ఈ దిశగా సిబిఐ విచారణ చెయ్యలేదు అని మాట్లాడుతూ ఉంది. అర్జున్ రెడ్డి అంటది, భరత్ యాదవ్ అంటది, సునీల్ యాదవ్ అంటది, ఇంకోటి. మరి ఎందుకు మరొక దిశగా కూడా ఆలోచన చేయకూడదు ప్రజలారా? ఆ మరొక దిశే వివేకానంద రెడ్డి గారికి మరొక ముస్లిం వనితతో సహజీవనము, సంబంధం కలిగి ఉండడం, వారిరువురి సంబంధం ఫలితంగా కుమారుడు జన్మించడం, ఆయన ఎంతో సన్నిహితంగా ఆ ముస్లిం వనితతో, ఆ కుమారునితో ఉండడం, అది తెలిసిన కుటుంబ సభ్యులకు బాధ, కోపం కలగడం, మీకు తన తండ్రి వయసులో పరాయి స్త్రీతో సంబంధాన్ని కలిగి సంతానాన్ని కలగలిగితే వారితో దగ్గరగా ఉంటే ఆస్తిని వాళ్ళకు రాపించే ప్రయత్నమో, ప్రేమను పంచే ప్రయత్నం చేస్తే ఏ కుటుంబ సభ్యులకైనా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. అందులో భాగంగా ఆ ముస్లిం వనితతోనూ మీకు అనేక రకాల విభేదాలు పొడజూపినాయని, చాటింగ్ల ద్వారా మాట్లాడుకున్నారని, ఎందుకు ఈ దిశగా సిబిఐ విచారణ చేయలే? ఈ దిశగా సిబిఐ విచారణ చేసినప్పుడు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చేదానికి, మీరు కూడా ముద్దాయలేదానికి ఆస్కారం ఉందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మీ భర్త, మీరు మరి ఆ దిశగా మేమెవరూ ప్రశ్నించలేదు కదా. కారణం కుటుంబ గౌరవాన్ని, మర్యాదను బజారుకి ఈడ్చుకోవడం అనేది ఇష్టం లేదు. మరి ఇవన్నీ కారణాల చేత ఎందుకు ఆ దిశగా సిబిఐ విచారణ లోతుగా జరపలేదనేది కూడా ఆ ప్రశ్నే. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి వివేకానంద రెడ్డి గారిని చంపించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఏమి లాభం? నా సూటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారిది, భారతమ్మది అటువంటి మనస్తత్వమా? రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళ విషయంలోనే తిరిగి పగా ప్రతీకారం తీర్చుకోలే. స్వేచ్ఛగా వారు ఈరోజు వేములలో తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఇది కాదు. హింసను ప్రేరేపించే సిద్ధాంతం కాదు ఆయనది. తన రాజకీయ ప్రత్యర్థులను, రాజకీయ శత్రువులను ఫిజికల్గా, భౌతికంగా తుదమిట్టించాలన్న ఆలోచన ఆయన కలలో ఇలలో కూడా రాదు. ప్రజలారా, గౌరవప్రదమైనటువంటి డాక్టర్ వృత్తిలో కొనసాగుతుండే ఈసీ గంగిరెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి, చదువుకునే మహిళ, చాలా మానవతా కోణంలో ఆలోచించే భారతమ్మ గారు ఎందుకు ఈ హత్యను ప్రోత్సహిస్తారు? ఎందుకు ఈ హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొని వస్తారు? ఎందుకు సునీతమ్మ ఈ దిశగా ఆలోచన చేయడంలే? నేను ఆ రోజు చెప్పిన, అవినాశి హత్య చేస్తే మేము రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు, అందరం రాజీనామా చేస్తామని చెప్పినాం, ఉండమని చెప్పినాం. అవినాశే కాకుండా జగన్మోహన్ రెడ్డి, భారతమ్మే హత్యకు, కుట్రకు కారకులు అని చెప్పి సునీతమ్మ మాట్లాడితే సిబిఐ విచారించాలంటే మేము రాజకీయాల్లో కొనసాగడం ఎందుకమ్మా? రాజకీయాల్లో కాదు, అసలు ఈ మానవ సంబంధాలలో మేము ఉండాల్సిన అవసరమే లేదు. ఇంకా ఊరు విడిచిపెట్టి ఎక్కడికో మేము వెళ్ళిపోవాలా శివక్షేత్రాలకు. సిబిఐ దర్యాప్తు క్లోజ్ చేసి, ఛార్జ్షీట్ క్లోజ్ చేసింది కాబట్టి ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతూ ఉండే ఈ నేపథ్యంలో ఇక విచారణ, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కోర్టులో విచారణ జరిగేటప్పుడు ఇంకా ఈ కేసు గురించి మాట్లాడడం, అవాకులు చెవాకులు పేలడం అనేది ఇది చట్ట ప్రకారము కరెక్ట్ కాదు, ఆయన పదవి రీత్యా, వయసు రీత్యా కూడా కరెక్ట్ కాదు. ఇక సునీతమ్మ గారైనా కానీ ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని సాగబెరకడము న్యాయం కాదు. న్యాయస్థానంలో తప్పు చేసిన దోషులకు శిక్ష వేయడానికి న్యాయం ప్రకారం నీకు ఉండబడిన అవకాశాలు పురస్కరించుకొని ప్రయత్నం చేయడం తప్పు లేదు. అంతే తప్ప ఇంకా నీ మనసు చల్లారకుండా, నీ మనసు చల్లారలేదు అనడం కంటే కూడా నీ మనసు చల్లబడనీయకుండా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చల్లబడే క్రమంలో మళ్ళీ దాన్ని వేడి చేస్తున్నాడు ఆయన, మళ్ళీ అపోహల వైపు తీసుకుపోతున్నాడు. ఆయన రాజకీయ కుట్రలో మీరు బలి అవుతున్నారు. మీరు మాకు బాధ కలిగే అంశం ఏంటంటే, జీవిత పర్యంతరము రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించి, రాజశేఖర రెడ్డిని అవమానిస్తూ ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడుతో చిలిమి చేస్తారా మీరు? జగన్ కుటుంబ సభ్యులైనటువంటి కొంతమంది చంద్రబాబు నాయుడుతో చిలిమి చేస్తారా? రాజశేఖర రెడ్డిని ప్రేమించే ఏ రక్త సంబంధం లేని మేము, ఆత్మబంధమే కలిగినటువంటి మేము, మాలాంటి వాళ్ళము ఈనాటికి చంద్రబాబు నాయుడు వైపు మేము కన్నెత్తి కూడా చూడడంలే. మేము కారణం ఒకటే, రాజశేఖర రెడ్డి గారిని అవమానించి, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ద్వేషించే ఆ మనిషితో మా బొందిలో ప్రాణం ఉండగా మేము చూడం. ఎన్ని కష్టాలు వచ్చినా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండబడినటువంటి ఆ మనిషితో ఎట్లా మీరు చెలిమి చేయగలుగుతారు? ఆయనతో కుట్రలో మీరు ఎందుకు భాగం కాగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని బజారుకిడ్చే ప్రయత్నం ఎందుకు చేస్తారు? నీ తండ్రి హత్యలో ఆయన ముద్దాయి చేయాలా, భారతమ్మను ముద్దాయం చేయాలనే ప్రయత్నం నిజంగా చాలా అన్యాయం.
ఎంత అన్యాయం అంటే అసలు అంత అన్యాయం అసలుకి ఇది. దయచేసి ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక, హత్య చేసింది ఎవరు, హత్య వెనుక ఎవరుండారు, చేసింది 5 మంది వాళ్ళు, దాని వెనుక ఉండేది ఎర్రగంగిరెడ్డి. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. చివరిగా నేను ప్రజలను అభ్యర్థించేది, సునీతమ్మగారిని అభ్యర్థించేది, ఇకనైనా వీటికి పులి స్టాప్ పెట్టి న్యాయస్థానంలో న్యాయం ఎలా జరుగుతుందని చెప్పి ఎదురు చూడడమే మంచిదని చెప్పి నా అభిప్రాయం.